గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ మొహమ్మద్ ఖాలిద్. నేను ఈరోజు గ్యాస్ బుకింగ్ అనేది చేస్తున్నాను. మన పేజాల్ యాప్, బోర్డ్ మై ట్రిప్ యొక్క పేజాల్ యాప్ యూస్ చేసి గ్యాస్ బుకింగ్ చేస్తున్నాను. ఈ విధంగా గ్యాస్ బుకింగ్ చేయాలి. ముందు మనం పేజాల్ యాప్ని ఓపెన్ చేసుకోవాలండి. మనం పేజాల్ యాప్ ఇక్కడ ఉంది చూడండి. పేజాల్ యాప్ని నేను టచ్ చేస్తున్నాను. ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ అమౌంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అమౌంట్ 694 ఉంది. అయితే గ్యాస్కి ఎంత అవుతుంది అమౌంట్ అనేది చూసుకొని అంత అమౌంట్ అనేది మనం చేసుకోవాలి. అయితే ఎంత అవుతుంది అనేది చెక్ చేసుకుందాం. మై బిల్స్లో వెళ్ళి చూడండి, ఇక్కడ దీన్ని టచ్ చేయండి. టచ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ గ్యాస్ ఎక్కడ ఉందనేది చూద్దాము. ప్రీపెయిడ్, డిటిహెచ్, పోస్ట్ పెయిడ్, ఫాస్ట్ ట్యాగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్. ఇది గ్యాస్ పైప్లైన్ గ్యాస్ అండి. వాటర్, బ్రాడ్బ్యాండ్, ల్యాండ్లైన్, ఎల్పిజి ఇక్కడ ఉందండి. ఎల్పిజి సిలిండర్ కాబట్టి ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇంకేమున్నాయి సర్వీసులు: మున్సిపల్ ట్యాక్స్, కేబుల్ టీవీ, ఇన్సూరెన్సెస్, సబ్స్క్రిప్షన్స్, హాస్పిటల్స్, లోన్ రీపేమెంట్, క్లబ్ అసోసియేషన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, హౌసింగ్ సొసైటీ, లైఫ్ ఇన్సూరెన్స్, మున్సిపల్ సర్వీసెస్. అయితే మనకి ఇప్పుడు దీంట్లో మెయిన్ ఎల్పిజి సిలిండర్ గ్యాస్ కావాలి కాబట్టి ఈ గ్యాస్ని దీన్ని టచ్ చేసుకోండి. ఓకేనా? దీన్ని టచ్ చేస్తున్నాను. ఇక్కడ మీ సిలిండర్ ఏది అనేది చూస్తుండండి. భారత్ పెట్రోలియమా, హెచ్పి గ్యాసా, లేక ఇండియన్ ఆయిల్, ఇండియన్ గ్యాసా. మనది ఇండియన్ గ్యాస్ కాబట్టి నేను ఇండియన్ గ్యాస్ని టచ్ చేస్తున్నాను. ఇక్కడ కన్జ్యూమర్ ఐడి 16 డిజిట్స్ కన్జ్యూమర్ ఐడి. కన్జ్యూమర్ ఐడి అనేది మనకు గ్యాస్ రిసిప్ట్ మీద ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి. 7 zeros 7 zeros 1 2 3 4 5 6 7 7 zeros 457 489 457 489 457 489 21 21. ఇది నా కన్జ్యూమర్ డీటెయిల్స్ అండి. కంటిన్యూ అన్నాను. ఇక్కడ వచ్చేసింది చూడండి, పేరు వచ్చేసింది. కన్జ్యూమర్ డీటెయిల్లో పేరు వచ్చేసింది. ప్లస్ ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది చూడండి, 957. ఓకేనా? 957 అమౌంట్, 957. కాబట్టి ఇప్పుడు 957 ఉండాలి మనకు. పే అంటున్నాను. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఇందులో 957 కాబట్టి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 694 ఉంది ఆల్రెడీ. 694 ఉంది. 957 కావాలి. అంటే 263 రూపీస్ తక్కువ ఉన్నది దీంట్లో. అంటే ఒక 300 రూపీస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే యాడ్ ఎలా చేసుకోవాలి చూడండి. ఇక్కడ యాడ్ ఫండ్లో వెళ్ళండి. యాడ్ ఫండ్లో వెళ్ళి నేనేం చేస్తున్నాను, 300 కావాలి కాబట్టి నేను ఒక 500 యాడ్ చేసుకుంటున్నాను. వేరే కూడా చేయడానికి వీలు ఉంది కదా. ఒక 500 అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 500 ఉంది కదా, దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేశాను. ప్రొసీడ్ అన్నాను. గూగుల్ పేని టచ్ చేశానండి. 500 ఇక్కడ పే అంటున్నాను. పే అన్నాను. ఇక్కడ పే అయిపోయిందండి. అమౌంట్ వెళ్ళిపోయింది. మన యాడ్ అయిపోయింది 500 రూపీస్. ఇక్కడ చూడండి, పేజాల్ యాప్ యాడ్ అయింది. ఓకేనా? ఇక్కడ చూడండి 500 రూపీస్ యాడ్ అయింది. దీన్ని టచ్ చేశాను. చూడండి, డేట్ 4th January 2024 మార్నింగ్ 8 o'clock 2 minutes 3 seconds యాడ్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాము,
అమౌంట్ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా 694 ఉంది కదా ఇంతకుముందు, ఇప్పుడు ఎంత ఉంది 1194, 500 యాడ్ అయిపోయి 1194 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బిజినెస్ వాల్యూమ్ బీవీ అనేది ఇక్కడ 00 ఉంది కదా. ఈ మంత్లో ఇది స్టార్టింగ్ కాబట్టి ట్రాన్సాక్షన్ 0 ఉంటుంది. ఎవ్రీ మంత్ ఉన్న బీవీలన్నీ 0 అయిపోయి అవి మన అకౌంట్లో యాడ్ అవుతాయండి. అయితే బీవీ 0 ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ గ్యాస్ బుక్ చేయడం వల్ల ఎన్ని బీవీస్ యాడ్ అవుతాయో చూద్దాం. రైట్, ఇప్పుడు మళ్ళీ నేను బిల్స్లో వెళ్తున్నాను. రీఛార్జ్ అండ్ పే బిల్స్లో ఇక్కడ టచ్ చేస్తున్నాను, ఓపెన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను గ్యాస్ ఎల్పిజి సిలిండర్ని టచ్ చేశాను. ఇక్కడ మళ్ళీ నేను ఇండియన్ గ్యాస్ కాబట్టి ఇండియన్ టచ్ చేశాను. మళ్ళీ ఇక్కడ కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, 7 zeros, 1 2 3 4 5 6 7 zeros, 457 489, 457 489 21 అనేది నా కన్జ్యూమర్ నెంబర్. కంటిన్యూ అన్నాను. కంటిన్యూ అంటే నాకు అమౌంట్ ఎంత అనేది చూపిస్తుంది. చూడండి, ఇక్కడ అమౌంట్ వచ్చేసింది, అమౌంట్ ప్లస్ నేము వచ్చేసింది. రైట్, ఇప్పుడు నేను పే అంటున్నాను. చూడండి, ఇక్కడ పే టచ్ చేయండి. ఓకేనా, చేశాను. ఇంతకుముందు బ్యాలెన్స్ తక్కువ ఉండే కాలేదు, ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బిల్ పే సక్సెస్ఫుల్. చూడండి ఇక్కడ, ఓకే, బిల్ పే సక్సెస్ఫుల్. చూడండి, బిల్ ప్లే కంప్లీటెడ్ అయిపోయింది. ఒక స్క్రాచ్ కార్డు కూడా వచ్చింది. దీంట్లో ఏమైనా ఉందో చూద్దాము. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ మనకు బిల్ పేమెంట్ అయిపోయింది కాబట్టి ఎన్ని బీవీస్ వచ్చాయో చెక్ చేసుకుందాం. బీవీస్ ఎన్ని వచ్చాయి చూడండి, 47.875 బీవీస్ వచ్చాయి. అప్పటి నుండి 0 ఉండే, మనము గ్యాస్ బుక్ చేయకముందు 0 ఉండే, ఇప్పుడు 47 బీవీస్ వచ్చాయి. అండ్ అదేవిధంగా అమౌంట్ కూడా 1100 అండ్ చేంజ్ అమౌంట్ ఉండే, అది కట్ అయిపోయి 237,957 అది అమౌంట్ కట్ అయ్యి 237 అని చూడండి. ఇప్పుడు మనము అకౌంట్లో వెళ్ళి చూద్దాము. మై అకౌంట్ 237 అని చూడండి. ఓకేనా, ఈ విధంగా మనము మన గ్యాస్ బుకింగ్ మీద కూడా మనకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది, బీవీస్ అనేవి యాడ్ అవుతున్నాయి. అంటే మనం చేసుకునే బిల్స్ మీద మనకు ఒక బిజినెస్ వాల్యూమ్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి అకౌంట్లో కూడా ఇట్లా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి. చూడండి, యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. ఇక్కడ టచ్ చేయండి, 950 బిల్ రిపోర్ట్ కూడా వచ్చిందండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అకౌంట్